మనం ప్రస్తుతం అయితే సోన్ప్రయాగ్ దగ్గరలో ఉన్నాం అనమాట. నేను ఫస్ట్ రిషికేష్ నుంచి సోన్ప్రయాగ్ అయితే వచ్చాను అనమాట. ఈ బస్ వాళ్ళు అయితే మనల్ని సోన్ప్రయాగ్లో దింపలేదు అనమాట. సోన్ప్రయాగ్ కంటే ఒక 1.5 కిలోమీటర్ ముందర అయితే డ్రాప్ చేశారనమాట. కొన్ని ల్యాండ్ స్లైడింగ్స్ ప్లస్ మళ్ళీ ట్రాఫిక్ జామ్ ఎక్కువ అవుతుందని చెప్పేసి సోన్ప్రయాగ్ అయితే వెళ్ళట్లేదు బస్సులన్నీ కూడా. మనము కేదార్నాథ్ వెళ్ళాలి అని అంటే ఫస్ట్ మనం సోన్ప్రయాగ్ అయితే రీచ్ అవ్వాలి. సోన్ప్రయాగ్ నుంచి గౌరకుండ్కి జీప్ ఫెసిలిటీ ఉంటుంది అనమాట, వ్యాన్ ఫెసిలిటీస్. సో మనం ఫస్ట్ సోన్ప్రయాగ్ అయితే రీచ్ అయిపోయి సోన్ప్రయాగ్లో మనకి హోటల్స్, లాకర్ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి అనమాట, ఎవ్రీథింగ్ ఇక్కడ. సో మన లగేజ్ ఏదన్నా ఉందనుకోని ఇక్కడ సోన్ప్రయాగ్ లాకర్లో పెట్టేసి తీసుకొని సోన్ప్రయాగ్ నుంచి మనం ఒక వ్యాన్ పట్టేసేసుకుని గౌరకుండ్ వెళ్ళామనుకోండి. ఆ గౌరకుండ్లో మనం స్నానం చేసేసి అక్కడి నుంచి మన ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేయొచ్చు అనమాట. గుర్తుపెట్టుకోండి వచ్చేవాళ్ళు సోన్ప్రయాగ్ దాకా అన్ని బస్సులు అయితే రావట్లేదు అనమాట. చూస్తున్నారు కదా మనం ప్రజెంట్ అయితే సోన్ప్రయాగ్లో ఉన్నాం అనమాట. సోన్ప్రయాగ్ నుంచి గౌరకుండ వెళ్ళిపోవాలి. ఇక్కడ మీకు ఇది సోన్ప్రయాగ్ వచ్చేటప్పటికి మెయిన్ సెంటర్ అనమాట. చూస్తున్నారు కదా ఇక్కడైతే మాత్రం ఇది ఎంట్రీ పాస్ అయితే చెక్ చేస్తున్నారు, రిజిస్ట్రేషన్ పాస్. ఒకవేళ రిజిస్ట్రేషన్ పాస్ లేకపోతే మాత్రం ఆ డెలివరీ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అది మనకి ఎంట్రీ పాస్ ఉంటే మాత్రం. చూస్తున్నారు కదండి పాసులు ఇవన్నీ ఏం అవసరం లేదు. అక్కడికి వెళ్ళిపోయి పేరు, మొబైల్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్ అయిపోయింది అనమాట. పాసులు ఉండాలి అని మ్యాండేటరీ అయితే ఏం లేదు. పాసులు లేకపోతే వెళ్ళిపోవచ్చు ప్రశాంతంగా. జస్ట్ ఉంటే సేఫ్ సైడ్ అంతే. పాస్ అయితే మ్యాండేటరీ అయితే ఏం కాదు. చూస్తున్నాం కదా సోన్ప్రయాగ్ అయితే గౌరకుండ్కి అయితే వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు సోన్ప్రయాగ్ నుంచి. చూడండి ఐస్ కర్రీకి వాటర్ కిందకి వస్తుంది అనమాట పైనుంచి, కొండల్లో నుంచి. ఈ పూల్ ప్యాకేజ్ అసలు క్యారీ చేయగలుగుతారు, లిమిటెడ్గా తీసుకెళ్ళండి. మీకు వేసుకునే బట్టలు కానీ ఇంకా మీకు ఏమైతే చాలా ఇంపార్టెంట్ ఉంటాయి అవి మాత్రం తీసుకెళ్ళాలనుకోండి. మీకు ట్రెక్కింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది అనమాట. లేకపోతే మీరు ఎక్కువ లగేజ్ ఉన్నప్పుడు బ్యాక్ ప్యాక్ స్టార్టింగ్ మంచిగానే ఉంటుంది, మీరు కొంచెం దూరం వెళ్ళాక ఇప్పుడు పడతారు. ఇప్పుడు మీకు అన్నీ దొరుకుతాయి పైన అయితే మాత్రం, అన్నీ దొరుకుతాయండి, ఎవ్రీథింగ్ అన్నీ దొరుకుతాయి. చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి వెహికల్స్ అయితే మాత్రం గౌరకుండ్కి అయితే వెళ్తాం అనమాట. 50 రూపీస్ ఛార్జ్ 3% ఇలా ఎక్కిస్తారు అనమాట. వెహికల్స్కి 10 మెంబర్స్ అయితే ఎక్కిస్తారు. ఈ వెహికల్స్ అన్నీ గౌరకుండ్ వెళ్ళే వెహికల్స్ అనమాట. సోన్ప్రయాగ్ నుంచి 50 రూపీస్ ఈచ్ పర్సన్ సోన్ప్రయాగ్ వెళ్ళిపోతాం. గౌరకుండ్లో అయితే ఉన్నామండి. గౌరకుండ్లో అయితే స్నానం చేసి ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. గౌరకుండ్లో అయితే ఇక్కడ ఒక నిలదొట్టుందనమాట. ఆ నీళ్ళు అయితే మాత్రం నేచురల్గానే వేడిగా ఉంటాయి అనమాట, మామూలు వేడి లేవు అసలు. మీరు నమ్ముతారో నమ్మరా కానీ తప్పకుండా విజిట్ చేసినకైతే మాత్రం అర్థం అవుతుంది. చూస్తున్నారు కదా చూడండి నీళ్ళైతే కాలిపోతున్నాయి అన్నమాట. నీళ్ళైతే కాలిపోతున్నాయి. ఇక్కడ మళ్ళీ వీళ్ళు ఏ మిషన్స్ అయితే ఏం వెయిట్ చేయడానికి అవి నేచురల్గా నీళ్ళు వేడిగా వస్తుంది. సమయం చేసేసాము కదా. అయితే మనకి పరిచయం అయ్యాక బస్లో ఇద్దరం కలిసి టెక్నిక్ వెళ్ళిపోయాము. నీళ్ళు అయితే చాలా వేడిగా ఉన్నాయి, తప్పకుండా అయితే స్నానం చేయండి. గౌరకుండలో స్నానం చేసి మీ ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేయండి. ఫుడ్ తిందామని అయితే వచ్చేసాము. ఇక్కడ గౌరకుండలో ఫుడ్ తినేసి అయితే ఇంకా కేదార్నాథ్ ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసేస్తాము. నేనైతే రైస్ ఆర్డర్ చెప్పాను, ఇంట్లో అయితే మాత్రం రోటీ ఆర్డర్ చెప్పేసారు. చూద్దాం ఎలా ఉంటుందో. తినేసి అయితే ట్రెక్కింగ్ స్టార్ట్ చేద్దాం. పైన అయితే అన్ని ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. వాటర్ బాటిల్ 40 రూపీస్ అనమాట, 20 రూపీస్కి గౌరకుండలోనే. ఇంకా పైకి వెళ్ళే కొద్దీ రేట్స్ ఎలా ఉంటాయో చూద్దాం. నేనైతే రైస్ ఆర్డర్ చేశాను కదా, మనకి రైస్ వచ్చిందన్నమాట. రైస్ ఇదేమో దాల్ పప్పుచారు, ఇదేమో బంగాళదుంప కర్రీ అనమాట. మామిడికాయ పచ్చడి అనుకుంటా ఇది. చూద్దాం టేస్ట్, ఫుడ్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను.
చూస్తున్నారు కదా. ఫస్ట్ అయితే సాంబార్ అయితే చూద్దాం ఎలా ఉందో. పర్లేదండి, తినొచ్చు. నాకు తెలిసి ఇక్కడ ఇంతకు మించి అయితే దొరకదు ఎక్కడ కూడా. ఎక్కడ ఏదో దొరుకుతాయి అనమాట. వచ్చేసినప్పుడు అడ్జస్ట్ ఏదో తినేసి అయితే తిని స్టార్ట్ చేయాలి కదా. పర్లేదు తినొచ్చు. చూస్తున్నారు కదండి, ఇప్పుడే ఫుడ్ తినేసి అయితే ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాం అనమాట. టైం వచ్చేటప్పటికి 1:40 అవుతుంది మధ్యాహ్నం. చూద్దాం ఏ టైంకి వెళ్ళి వెళ్తాం పైకి. చూస్తున్నారు కదా, ఇదంతా ఎక్కేసి వెళ్ళిపోవాలన్నమాట. చూస్తున్నారు కదండి, నడవలేని ఉంటే ఇలా గుర్రం మీద ఎక్కించుకొని తీసుకెళ్ళిపోతారు. ఇలా ఉన్నారు కదా, వీళ్ళు కూడా తీసుకెళ్తారు అనమాట. అంకుల్ మనకన్నా ఫాస్ట్ వెళ్తున్నాడు కుర్రోడు. స్టార్టింగ్లోనే కనిపిస్తుంది చుక్కలు. స్టార్ట్ చేసి ఇంకా 10 నిమిషాలు అవ్వలేదు. చూద్దాం ఏ టైంకి వెళ్ళగలము. చూస్తున్నారు కదా, మాకు ఆ అంకుల్ అయితే మాత్రం బస్సులో పరిచయం అయ్యాడు అనమాట. ఆ అంకుల్ పేరు మహాకాల్. మేమిద్దరం కలిసి ఒకే బస్సులో రిషికేష్ నుంచి సోన్ప్రయాగ్ అయితే వచ్చేసాం అనమాట. సో మనకైతే అసలు ఏం తెలియదు, సింగిల్గా వచ్చాను. అతను నన్ను బాగా గైడ్ చేస్తున్నాడు అనమాట. అంకుల్ ఇప్పటికీ 3-4 టైమ్స్ వచ్చారంటే, ఇది 4th టైమో 5th టైం అనుకుంటా. మేబీ 45 years ఏజ్లో కూడా ఆయన వస్తున్నారంటే గ్రేట్ అనమాట. చూస్తున్నారు కదా, ఇదే అనమాట గేట్ వే ఆఫ్ గౌరకుండ్ అని చెప్పేసి. ఇక్కడ నుంచి అంటే ఇందాకే ఆల్రెడీ ట్రెక్కింగ్ స్టార్ట్ అయిపోయింది, కాకపోతే ఇక్కడ ఒక గేట్ వే లాగా వీళ్ళు పెట్టారనమాట. ఇక్కడ గేట్స్ క్లోజ్ చేస్తూ ఉంటారు. చూస్తున్నారు కదా, మీకు బస్సెస్ వచ్చేటప్పటికి రిషికేష్ నుంచి మార్నింగ్ ఉంటాయండి. ఎర్లీ మార్నింగ్ మీకు 4కి 5కి అలా స్టార్ట్ అవుతాయి అనమాట బస్సులు. ఇంకా డే టైంలో మీకు ఎలాంటి బస్సులు రావు రిషికేష్ నుంచి. సో మళ్ళీ మీరు బ్యాక్ వెళ్ళటం కూడా సోన్ప్రయాగ్ నుంచి మీకు మళ్ళీ మార్నింగే ఉంటాయి అనమాట. నైట్ టైం బస్సులు ఉండవు అనమాట. నైట్ టైం ఆ ఘాట్ రోడ్ జర్నీ, ఆ ఘాట్ రోడ్లో ఎలాంటి బస్ ఫెసిలిటీ అయితే ఉండదు. ఇంకా కొంతమంది వాళ్ళ ఓన్ వెహికల్స్లో అయితే వస్తారు. ఇంకా అలాంటి వెహికల్స్ అయితే వెళ్తాయి అనమాట. కొంతమంది చెక్ పోస్ట్లు అలాంటివి కూడా ఉంటాయి అన్నట్టు అన్నారు. మనకైతే క్లారిటీ తెలియదు అనమాట. మామూలుగా ట్రాన్స్పోర్టేషన్ బస్ ఫెసిలిటీ అయితే మాత్రం ఉండదు. రిషికేష్ నుంచి సోన్ప్రయాగ్ రావాలన్నా మీకు మార్నింగే బస్సు ఉంటుంది. సోన్ప్రయాగ్ నుంచి మీరు రిషికేష్ వెళ్ళాలన్నా కానీ మీకు మార్నింగే బస్సులు ఉంటాయి అన్నమాట. ఒక 2 kilometers వచ్చింటాం అంటే ఇంకా మనం చాలా దూరం వెళ్ళాలి. మొత్తం ట్రైన్ వచ్చేటప్పుడు 25 kilometers అనుకుంటాం. మేబీ చూద్దాం. చూస్తున్నారు కదా, అసలు మంచి చూస్తున్నారు కదా, కొండ లోపల నుంచి అయితే వస్తుంది వాటర్ చుక్క 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 అలానే కిందకి వెళ్ళిపోతుంది. ఒక్కనే ఉన్నాను అనమాట. ఆ అంకుల్ వెళ్ళిపోయాడు. చూస్తున్నారు కదా, ఒక చిన్న వాటర్ ఫాల్స్ అయితే ఉందన్నమాట. చూడండి, ఈ కొండల్లో నుంచి వస్తున్నాయి అన్నమాట వాటర్ పైనుంచి వచ్చేసేసి ఇలా అన్నీ కలిసి ఇలా వెళ్ళిపోతుంది. ఈ పైనుంచి వస్తున్న వాటర్ ఈ కొండల్లో నుంచి వస్తుంది. ఉండే వాళ్ళైతే మాత్రం ఎక్కువ లగేజ్ తెచ్చుకోవద్దు. లగేజ్ ఎక్కువ తెచ్చుకుంటే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. ఓన్లీ 2 జతల బట్టలను, ఇంకేదన్నా చేసుకుని మొబైల్స్, ఛార్జర్స్, టవల్ లాంటివి అంతే. ఎక్కువ లగేజ్ ఉందనుకోండి మొబైల్ అంటే చాలా కష్టం అవుతుంది. ఈ కర్ర ఉంది కదా, కర్ర తప్పకుండా తీసుకోండి. ఈ కర్ర కొంచెం 50 రూపాయలు అనమాట. ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఈ కర్ర పట్టుకోవచ్చు అనమాట, సపోర్ట్గా ఉంటుంది. సో తప్పకుండా సింగిల్గా మీకు లగేజ్ ఉన్నా లేకపోతే జత తీసేసుకోండి. స్టిక్ అయితే మాత్రం 50 రూపీస్ ఇక్కడే అమ్ముతారు. లగేజ్ ఎక్కువ క్యారీ చేస్తే ఇబ్బంది పడాల్సి వస్తుంది అనమాట. నేచర్ అయితే చాలా బాగుంది.
చూసారు ఎలా ఉంది క్లైమేట్ అయితే, మామూలుగా అయితే లేదు. తప్పనిసరిగా ఒకసారి రావాల్సిందే ఈ వ్యూస్ కోసం, ఈ వెదర్ కోసం అయితే తప్పనిసరి రావాల్సిందే. కేదార్నాథ్కి తప్పకుండా రండి ఒకసారి. అది చూడండి ఎలా ఉంది అసలు ఫారెస్ట్, మామూలుగా అయితే లేదు. చూడండి ఇలాంటి వ్యూస్ కోసం వెదర్, ఇలాంటి వెదర్, ఇలాంటి నేచర్ కోసం ఎంత ట్రెక్కింగ్ చేసినా కానీ తప్పేనండి. చూడండి ఎలా ఉందో. ఇంకా మేము పైకి కూడా ఏమి వెళ్ళలేదు. సో ఒక 20% అయితే వచ్చి ఉంటాం అంతే, ఇంకా 80% ఉంది. అయినా ఇప్పటికే వేరే లెవెల్ ఉందన్నమాట వ్యూ. ఫ్రెష్ వాటర్ అండి, కొండల్లో నుంచి వచ్చి పడతాను నేను చుక్కలు చుక్కలుగా. కొండలో నుంచి ఈ నాచు వస్తుంది కదా, నాచులో నుంచి అయితే వస్తుంది. అట్లయితే చాలా చల్లగా ఉంది. మీరు కేదార్నాథ్ ట్రిప్ ప్లాన్ చేసుకునే వాళ్ళు కంపల్సరీగా క్యారీ చేయాల్సినవి ఏంటంటే ట్రెక్కింగ్ షూస్ తీసేసుకోండి, రెయిన్ కోట్ తీసేసుకోండి, ఒక థర్మల్ అంటే మనకి స్వెటర్ లాంటివి, ఇవి 3 చాలా ఇంపార్టెంట్ అనమాట. షాపులు ఉంటాయి కదండి, ఇవి కూడా ఈ గుర్రాలు అలాగే అనమాట. వాళ్ళు ఎవరో వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు, వీళ్ళైతే సామాన్ కావాలంటే గుర్రాల మీద తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తారనమాట. డబల్ రేట్స్కి అమ్మేస్తూ ఉంటారు. మొక్కజొన్న ఇక్కడైతే కాలుస్తున్నాడు కుర్రోడు. ఇంకా చాలా దూరం వెళ్ళాలండి. ఇంకా చూస్తే ఇక్కడే ఉండాలనిపిస్తుంది కానీ వెళ్ళాలనిపించట్లేదు. చూడండి ఎలా ఉంది అసలు, అడివండి. చూడండి ఇది లోయిందనమాట ఇక్కడ. ఇక్కడ మీకు దారిలో అన్ని దొరుకుతూనే ఉంటాయండి, కాకపోతే అన్ని డబుల్ కాస్ట్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అంత డబుల్ కాస్ట్ ఉంటుంది అనమాట. అంత వాటర్ బాటిల్స్ 50 రూపీస్ అనమాట పైన, ఇది ఇంతవాటికి. ఇప్పుడు అక్కడక్కడ మీకు మిడిల్లో మామూలు జనరల్ వాటర్ దొరుకుతూ ఉంటాయి. మీ దగ్గర బాటిల్ ఉంటుంది కానీ ఫిల్ చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పటికీ 2 ప్లేసులు చూసాను అనమాట. విత్ కూలింగ్ వాటర్ ఉంటాయండి, ఫిల్ చేసేసుకోవచ్చు మీరు. మీ బాటిల్ మంచిగానే ఉంటుంది, తాగొచ్చు అనమాట, ఫ్రెష్ వాటర్. అది చూస్తున్నాం కదండి. మేబీ ఎక్కడెక్కడో కనిపిస్తుందండి, అక్కడికి వెళ్ళాలనుకుంటా మనం. ఇలా ఈ లైన్గా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. చాలా దూరం అయితే వెళ్ళాలి. ఒక అతను ఇలా క్లీన్ చేస్తున్నాడు గుర్రాల ప్యాడ్ని. ఇలా మీకు కంటిన్యూస్గా కనిపిస్తూనే ఉంటారండి, ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి 1 అవర్కి ఇలా క్లీన్ చేస్తూనే ఉంటారు. మేబీ వీళ్ళు గవర్నమెంట్ తరఫున లేకపోతే కేదార్నాథ్ టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్ తరఫున అనుకుంటాం. మేబీ అయితే పర్లేదు, ఇలా క్లీన్ చేస్తే ఏంటంటే కొంచెం మంచిగా ఉంటుంది వచ్చే వాళ్ళకి. అండ్ కింద కేదార్నాథ్ వస్తే మాత్రం మీరు నడవలేకపోతే గుర్రం తీసుకోండి. ఈ డోలు ఒక మనిషి మళ్ళీ మనల్ని మోసుకెళ్ళటం వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది అన్నమాట. మన సింగిల్ పర్సన్స్ని కొంచెం లగేజ్ చేసుకుని మనం ఎక్కడానికి మనకి ఎంత ఇబ్బందిగా ఉంటే, ఒక మనిషి ఇంకొక మనిషిని ఈప్ మీద, తల మీద, ఇలా నెత్తి మీద బరువు ఎక్కువ పడుతూ ఉంటుంది. అంత కష్టంగా వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు.
సో ఎవరన్నా కొండ ఎక్కలేకపోతే మాత్రం పల్లకి అయినా బెస్ట్ 4 మెంబర్స్ ఉంటారు కాబట్టి, ఇంకా బెస్ట్ గుర్రం ఉంటుంది కాబట్టి గుర్రం తీసుకోండి. ఒక మనిషి ఇంకో మనిషిని మోసుకొని వెళ్ళటం ఏమంత ఇంత కరెక్ట్ అనిపించట్లేదు. ఇక్కడ నుంచి ఒక చిన్న వాటర్ ఫాల్స్ చూపిస్తాను చూడండి మీకు. వాటర్ ఫాల్స్ కాదండి, కుండల్లో నుంచి అయితే వాటర్ వస్తుంది అన్నమాట పైనుంచి. మీకు ఎలా ఉందో కానండి, ఇక్కడ లైవ్లో చూడడానికి అయితే మాత్రం చాలా బాగుంది. మోస్ట్లీ ఎక్కువ మంది ఇలా గుర్రాలే ఎక్కువ ఎక్కెళ్తున్నారండి. ఇదైతే ఇబ్బంది ఉండదు, మీరు ఫాస్ట్గా వెళ్ళిపోతారు. ఆ గుర్రాలకి వాళ్ళు ఎటుకుని మంచిగా మేత పెట్టేసి మేపుతున్నారు కాబట్టి వాటికి ఇబ్బంది ఉండదు. ఈ మనిషి మోసేది మాత్రం ఎప్పుడు ఎక్కకండి, అంతగా కరెక్ట్ అయితే కాదు అది, ఆ పని అయితే మాత్రం. మీకు ఇలా దారిలో అక్కడక్కడ ఫస్ట్ ఎయిడ్కి సంబంధించినవి కూడా ఉంటాయండి. ఇన్ కేసు మీకు ఏదైనా ఫస్ట్ ఎయిడ్ అవసరమైనా కానీ ఇలాంటి వాటిలో యూజ్ చేసేసుకోండి. ఇది ఓపెన్లోనే ఉన్నట్టుంది. ఏదైనా మెడిసిన్ కావాలన్నా కానీ బేసిక్, లేకపోతే ఏదైనా చిన్న చిన్న గాయాలైనా కానీ అండ్ వాటికి యూజ్ చేసేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ అయితే మాత్రం, మీరు ట్రెక్కింగ్ స్టార్ట్ చేసేటప్పుడు మాత్రం ఫాస్ట్గా స్టార్ట్ చేయకండి. ఏదో ఫాస్ట్గా స్టార్ట్ చేసేసి వెంటనే వెళ్ళిపోవాలి అనుకుంటే మాత్రం ఏదైతే కాదు. ఇది స్లోగా స్టార్ట్ చేయండి, స్లోగా వెళ్ళండి. అప్పుడే కొంచెం అలసలు వచ్చినా కానీ కూర్చోవచ్చు. కూర్చొని వెళ్ళిపోండి, ఇలా వస్తూ ఉంటాయండి మీదకి. అది జాగ్రత్తగా ఉండాలి. అలసలు వస్తే కూర్చోండి, కూర్చోకుండా అంతే వెళ్ళాలని చెప్పి ట్రై చేశారనుకోండి, మీ హార్ట్ బీట్ ఎక్కువ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఏదైనా ఇబ్బంది అవుతుంది మనకి. ఇప్పుడు చిన్నగా వెళ్ళిపోవచ్చు, మహా ఇది లేట్ అవుతుంది, అంత మంచిగా ఏం అవ్వదు కదా. అది ఈజీగానే ఉందండి, మీకు పర్లేదు. అంటే లగేజ్ ఎక్కువ తెచ్చుకోలేదు అంతే. ఇంకా అన్నీ దొరుకుతాయి అన్నమాట, కింద నుంచి పైదాకా వెళ్ళేదాకా అన్నీ వాటర్, ఫుడ్, ఫోన్పేలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అన్నమాట. క్యాషే మైండటరీ అయితే ఏం కాదు, ఫోన్పేలు అయితే చాలా చోట్ల ఉన్నాయి. అట్లా మీరు పైకి వెళ్ళేటప్పుడు అయితే మీకు ఇలా ఉంటాయండి, ఈ దారం బట్టి ఇలా ఉంటుంది, అరుగుల్లాగా కూర్చోవచ్చు అనమాట. రెస్ట్ తీసుకోవచ్చు అప్పుడప్పుడు కూర్చొని. ఇక్కడ ఇలా కూర్చుంటారు కదా, కూర్చున్నప్పుడు కాసేపు ఒత్తుకోండి అనమాట. ఇలా ఒత్తుకున్నారు అనుకోండి, రిలాక్స్ అవుతుంది మీకు కూడా. మనమే ఒత్తుకోవాలి, మనకి ఎవరు వచ్చి వస్తారు కాబట్టి మనమే ఒత్తుకున్నాం అనుకోండి 10 నిమిషాలు, కొంచెం లెగ్స్ పెయిన్ అనిపిస్తుంది అనమాట. అది కూర్చున్నప్పుడల్లా కొంచెం ఇలా అనుకుంటూ ఉండండి, కొంచెం ఈజీగా పెయిన్స్ తగ్గుతాయి. చూడండి అక్కడ ఏం జరుగుతుందో. అనేక సైడ్ల నుంచి వచ్చే వాటర్ అన్నీ కూడా ఒక ప్లేస్లో కలుస్తున్నాయి అనమాట. ఇటు లెఫ్ట్ నుంచి అయితే ఒక ఫ్లో ముందరికి వెళ్ళిపోతుంది. ఇటు చూడండి, ఇటు నుంచి వస్తుంది కదా ఈ వాటర్ వచ్చేటప్పటికి ఇలా జాయిన్ అవుతుంది ఇక్కడ. ప్లస్ మళ్ళీ ఇట్లా పైనుంచి ఒక వాటర్ కూడా ఇక్కడ కలుస్తుంది. మళ్ళీ ఇంకా పైనుంచి ఇక్కడ వాటర్ వస్తుంది. ఇన్ని వాటర్ ఫాల్స్ కలిసి గంగా నదిలాగా మారి కిందకే వెళ్ళిపోతుందండి. చాలా బాగుందండి లొకేషన్. డెఫినెట్గా అయితే ఒకసారి అయితే మాత్రం విజిట్ చేయండి. నేను చాలా మందిని చూశాను కదా, ఒక్కొక్కరు థర్డ్ టైం ఫోర్త్ టైం వస్తున్నారంట. మన వాళ్ళు అట్లీస్ట్ ఒక్కసారి రండి, మీరు వచ్చినందుకైతే మాత్రం కన్ఫామ్గా సాటిస్ఫై అవుతారు. అంత బాగుంది నేచరు. నేను ఇంకా పూర్తిగా అయితే ఏం చూడలేదు, ఇంకా చూడాల్సినది చాలా ఉంది. ఇది చూసిందే నాకు చాలా అనిపిస్తుంది అనమాట. సో ట్రెక్కింగ్ కష్టం ఉన్నా కానీ కొంచెం ఇంత నేచర్ చూడటానికైతే ఇంత ఆనందం ముందులైతే ఆ ట్రెక్కింగ్ పెద్ద ప్రాబ్లం అయితే ఏం కాదు. తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి కేదార్నాథ్.
చూస్తున్నారు కదా లొకేషన్ మామూలుగా లేదనమాట, చూడటానికి 2 కళ్ళు సరిపోవట్లేదు, అలా ఉంది అసలు బ్యాక్గ్రౌండ్ వ్యూ. అది చూడండి ఎలా ఉందో అసలు. చూస్తున్నారు కదా బోర్డు కనిపిస్తుందా? ఇంకా మీకు 14 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి కేదార్నాథ్కి. చూద్దాం. లగేజ్ ఉండి చాలా ఇబ్బంది అండి, అంటే ఫుల్ లగేజ్ ఉందన్నమాట. బట్టలు, వాటర్ బాటిల్, ఫ్రూట్స్ కొన్ని, కెమెరా, దీనివల్ల ఇబ్బంది అవుతుంది. లేకపోతే కొంచెం వెళ్ళొచ్చు, పర్లేదు. అరే భయ్యా, పైకి ఎక్కేటప్పుడు గుర్రాలతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇవైతే మీదకి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. మనం తగులుతాయి కూడా మనకి, మనం చూసుకోపోతే. ఏవో పైకి తీసుకెళ్తున్నారు, చూస్తున్నారు కదా. ఇప్పుడు ఒక అతను తీసుకెళ్తున్నారు డోల్ అని చెప్పేసి. అబ్బో, ఇక్కడ ఆగిపోయింది కుర్రోడు. ఈ డోల్ అయితే 5,000 6,000 ఎంతో తీసుకుంటారండి. అది మనం ఉన్న వెయిట్ని బట్టి తీసుకుంటారు. పళ్ళకి అయితే 4 తీసుకెళ్తారు కదా, అదైతే 10,000 అంట. గుర్రం అయితే మాత్రం 5,000. నడవలేని వాళ్ళు ఉంటే మాత్రం ఫస్ట్ అది తీసుకుని వెళ్ళిపోవడం బెస్ట్ అనమాట. మళ్ళీ మీరు సగం దూరం వచ్చి నడవలేక అయిపోయిన గంట కూడా. నడిచేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. గుర్రాలు అయితే మీదకి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. వాళ్ళు కనీసం వాటిని పక్కకు కూడా తోలరు. ఇక్కడ ఉండే వాళ్ళ జీవనాధారం అయితే అదేనండి, గుర్రాలు, పళ్ళకి, డోలు. గుర్రాలన్నీ ఇక్కడే కట్టేస్తున్నారు, షెడ్ల కింద కట్టేసేసి వాటికి ఇక్కడే మేతేస్తున్నారు అన్నమాట. వచ్చే డబ్బులతో వీళ్ళు ఇక్కడ బతికేస్తూ ఉంటారు. అంత ఈజీగా అయితే ఏం లేదండి ట్రెక్కింగ్. ఒకసారి చూడండి ఎలా ఉంది అప్పుడు. చూస్తున్నారు కదా, నేను వీడియో అయితే ఎక్కువ తీస్తున్నాను అనమాట. ఇదే లెంత్ ఎక్కువైపోతుంది. రిమైనింగ్ వీడియో అయితే నేను పార్ట్ 2లో అయితే పెడతాను అనమాట. రిమైనింగ్ ఫుల్ వీడియో, రిమైనింగ్ బ్యాలెన్స్ ఉన్న వీడియో అయితే పార్ట్ 2 కూడా తప్పకుండా చూడండి. చూస్తున్నారు కదా, కొన్ని చోట్ల అయితే రోడ్డు మంచిగానే ఉంటుంది, కొన్ని చోట్ల మరి ఘోరంగా ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మీరు అప్పుకి వెళ్తున్నారో అప్పుడు కష్టం అవుతుంది అనమాట. స్లోప్ ఉందనుకోండి, ఈజీగా మీరు దిగిపోతారు అనమాట. ఈ వీడియో అయితే ఇంతే అనమాట. రిమైనింగ్ వీడియో పార్ట్ 2లో అయితే పెడతాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.